విజయనగరం రహదారుల్లో వీర్వర తన గుర్రం మీద కూర్చొని బయలుదేరి ప్రయాణం చేస్తున్నప్పుడు అందరూ అది ఎంతో ఆశ్చర్యంగా చూసేవారు. టప్పు మెరిసే కళ్ళు, గాల్లో ఎగిరే తన తోక, పైగా అది పరిగెడుతున్న వేగం అందరికీ బాగా నచ్చేది. కానీ అందరికంటే ఎక్కువగా నచ్చింది ఉడంకాకి. అరే ఉడంకానా, కొద్ది కొద్దిగా చేకూర్చి కొత్త బట్టలు కొనుక్కోండి. వెళ్ళి నీ పని చూసుకో, బయలుదేరా. టప్పుని పొందాలనే ప్రయత్నంలో ఉడంకా అప్పుడప్పుడు తడబడి బోర్ల పడేవాడు. కానీ అతను తన ప్రయత్నాన్ని మాత్రం వదులుకోలేదు. ఇప్పుడు కొట్టు కట్టేశాను, తర్వాత వద్దుగాని. విచిత్రమైన వాళ్ళ ఉన్నాడే. ఇదిగో వచ్చేసాడుగా వీర్వా, కొంచెం కొంచెం పొదుపు చేసి. ఉడంకా టప్పుని చూసినప్పుడల్లా అది అతని కళ్ళకి గుర్రంలా కాకుండా డబ్బు సంచిలా కనిపించేది. అరే నా టప్పు. బాబోయ్, పాపం తను ఇంకా ఎన్నాళ్ళని గుర్రానికి మేత వేస్తాడో ఏంటో. నాకు అమ్మేయచ్చుగా, కొంచెం కొంచెం పొదుపు చేసి. దానికి మేత నేను వేస్తానయ్యా. ఒకవేళ నాకు డబ్బులు అవసరమైతే దీన్ని అప్పుడు అమ్మడం గురించి ఆలోచిస్తాను. ఇప్పుడు దీనికి దానా అవసరం, నేను దాన్ని తీసుకోనా? మూటలో ఉంది, కొంచెం కొంచెం పొదుపు చేసి. ఇవిగో కాసులు. ఇప్పుడు తీసుకున్న దానికి ముందు తీసుకున్న దానికి లెక్క సరిపోయింది. అది చెయ్యి జారిపోయింది, మరేం పర్వాలేదు. ఎప్పుడు ఆ డబ్బు నా దగ్గరికి వస్తుందో అప్పుడు నేను 10 బస్తాల నిండా డబ్బులకి దాన్ని నేను అమ్మేస్తాను, కొంచెం కొంచెం పొదుపు చేసి. ఆ గుర్రాన్ని నా సొంతం చేసుకుంటాను, కొంచెం కొంచెం పొదుపు చేసి. నాతో రా నా డబ్బు. నాతో రా బంగారం, నా వజ్రం. వచ్చేటప్పు నాతో రా, రమ్మంటున్నారుగా. అచ్చం నీ యజమానికి ఉన్నట్టు నీకు కూడా పొగరు బాగానే ఉంది, కొంచెం కొంచెం పొదుపు చేసి. నీకోసం నేను ఏం తీసుకొచ్చానో చూడు. నా ముద్దుల టప్పు, హల్వా తింటావా? పోనీ పూరీలు తింటావా? లేకపోతే పాయాసం తాగుతావా? నువ్వు గుర్రానివా లేకపోతే గాడిదవా? మర్యాదగా తిను, కొంచెం కొంచెం పొదుపు చేసి. నేను బాగా కష్టపడి నెయ్యితో వీటి చేసి ఇక్కడికి తీసుకొచ్చాను. ఉడంకా టప్పుని దొంగిలించాలని వచ్చాడు. అతను ఏం ఆలోచించాడంటే, రాత్రికి రాత్రే ఎవరికీ తెలియకుండా గుర్రాన్ని తీసుకెళ్లి పక్క ఊర్లో అమ్మేస్తే ఎవరికి ఈ విషయం తెలియదనుకున్నాడు. కానీ అతను అలా అనుకున్నది చాలా తప్పు. ఆ శబ్దం ఏంటబ్బా? నా రూట్ క్లియర్ అయిపోయింది. ఉడంకా మూంగి చూంగీలను చూడగానే అతని మెదడుకి ఒక ఆలోచన తట్టింది. ఏంటి ఇంత అర్ధరాత్రి వేళప్పుడు? మీరు కూడా ఇప్పుడు మాలాగే దొంగతనాలు మొదలు పెట్టారా? లేదు లేదు, మీ ఇద్దరిని పట్టుకోవడానికి ఇక్కడికి వచ్చాను. ఇప్పుడు నేను గట్టిగా అరిచి మీ ఇద్దరిని ఇరికించేస్తాను. రాజుగారి దగ్గరికి తీసుకువెళ్ళి బహుమతి తీసుకుంటా. వాళ్ళిద్దరూ చాలా భయపడిపోయి క్షమాపణ అడిగారు. అప్పుడు ఉడంకా తన తర్వాత ఆటని మొదలుపెట్టాడు. ఉడంకా తర్వాత వేసిన పథకం ఏంటంటే, ఒకవేళ వీర్వరా ఇంట్లో దొంగతనం జరిగితే అతనికి డబ్బులకి ఇబ్బంది కలుగుతుంది. అప్పుడు వేరే దారి లేకుండా అతను టప్పుని అమ్ముతాడని తను అనుకున్నాడు. కానీ సేటో, ఆ వీర్వరా ఇంట్లో దొంగలిస్తానికి ఏముంది? ఇదన్నమాట నీ పథకం. వీర్వర ఉడంకా పథకాలన్నిటినీ విన్నాడు. అందుకని తన దగ్గర ఉన్న నాణేలన్నీ తీసుకుని ఆ సంచిని రాళ్లతో నింపాడు.
నాణాలన్నీ ఇక్కడున్నాయి. అరే ఏంటిది? వచ్చాయి వచ్చాయి, త్వరగా బయటకు వచ్చాయి. అరే ఎంత లాగినా ఇది బయటికి రావడం లేదు. నాణాలు దొరికాయి. నాకు దొరికింది. ఉడంకాకి తెలీదు, ముంగి చుంగిలకి కూడా తెలీదు. పథకం వేసింది వాళ్ళు, కానీ నియంత్రించేది వీర్వర అన్నమాట. నా డబ్బు నా దగ్గరికి రాకుండా ఎక్కడికి వెళ్తుంది? వచ్చేసింది. సేటు, మరుసటి రోజు ఇంట్లో జరిగిన దొంగతనం తర్వాత టప్పుకి కాస్త ఉలవలు అప్పుగా ఇమ్మని వీర్వర ఉడంకాతో చెప్పగానే ఉడంకా ఏమన్నాడంటే, నా ప్రాణాలను అడిగినా ఇచ్చేస్తాను. కొంచెం పొదుపు చేసి. అంటే గుర్రం గడ్డిని ఇష్టపడకుండా మరి దేన్ని ఇష్టపడుతుందయ్యా? నా దగ్గర ఒక ఉపాయం ఉంది. మాట్లాడకుండా గుర్రాన్ని నాకు అమ్మేస్తే 2 మూటల నిండా కాసులిస్తాను. 2 మూటల కాసులు తర్వాత సేటు, కానీ దానికి బదులుగా మీరు 10 కొరడా దెబ్బలు తినాలి, సరేనా? కొంచెం పొదుపు చేసి కొరడా దెబ్బలు ఎంతకయ్యా? నా గుర్రానికి కొంచెం అల్లరి ఎక్కువ. నువ్వు గనక కొరడా దెబ్బలు తిన్నావు అంటే ఇది చేసే అల్లరి నువ్వు భరిస్తావని అప్పుడు నమ్మకం కలుగుతుంది. ఉడంకా ఓ తెలివైన వ్యాపారి. 10 నాణాల సంచుల విలువైన గుర్రం 2కే లభిస్తోంది. అతనేం ఆలోచించాడంటే, ఈ మాత్రం దానికి కొరడా దెబ్బలు కూడా పడొచ్చు అని. నా ముద్దుల టప్పు, మొదలు పెట్టు మరి. వీర్వర 2 సంచుల నాణాలు తీసుకొని అందరి ముందు కొరడాతో కొట్టడం మొదలుపెట్టాడు. వీర్వర కొరడాతో కొట్టాడు. ఉడంకా అది తీసుకున్నాడు. కాని అతను తీసుకున్నదేమీ లడ్డు కాదు, సంతోషించడానికి. 2 3 4 5 6 7 8 మిగిలిన దెబ్బలు తినడానికి సిద్ధమే. ఏమైంది? నువ్వు కష్టపడ్డం నేను చూడలేకపోతున్నాను సేటు. మిగతా 2 కొరడా దెబ్బలు తర్వాత వచ్చి కొడతాను. గుర్రాన్ని చేసి వెళ్ళవయ్యా. ఇది నీకు 10 కొరడా దెబ్బలు పూర్తయ్యాక ఇస్తానులే. నీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నానా? అరే నా డబ్బు. ఆ ఉడంకాకి మిగిలిన 2 కొరడా దెబ్బలు దొరకలేదు, టప్పు కూడా దొరకలేదు. కానీ తన అత్యాశకి తగిన ఫలితాన్ని పొందాడు. ఇప్పుడు చెప్పు ఊపి, నీకు ఉచితంగా కాయగూరలు కావాలా? వద్దమ్మా వద్దు, కూరగాయలు వద్దు, కొరడా దెబ్బలు వద్దు. నేను వెళ్తున్నాను. థ్యాంక్ యూ అమ్మా. ఇదిగో ఫ్రీగా కొత్తిమీర మీకోసం. If you like this video, subscribe to our channel Murthy Media.